మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వల్లే ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎక్కడున్నప్పటికీ, అంధకారంలో పడున్నప్పటికీ, చీకటిలోను గాఢాంధకారంలోను పడున్నప్పటికీ, గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికీ కూడా అక్కడ నీకు మార్గం సిద్ధపరుస్తానని అంటున్నాడు, వెలుగు ప్రకాశింపజేస్తానని అంటున్నాడు. మరి అంధకారము ఎటు చూసినా లోయలు, గుట్టలు, కొండలు, మరి అలాంటి ప్రదేశంలో కూడా వెలుగులేని ఆదారి గుండా మరి నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మరి నీకు అది మధ్యాహ్నం వల్లే ఉంటుందని ఇక్కడ మాటిస్తున్నాడు అనమాట. అంటే నువ్వు ఏ సమస్యల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ బలహీనతల్లో ఉన్నా మరి దేవుడు నిన్ను కాపాడుతానని మాటిస్తున్నాడు అనమాట. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు, వాగ్దానాలు మొదటి జామున దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దేవుని యొక్క మహాకృపని నమ్మాలి, విశ్వసించాలి. మరి ఒక్కసారి దేవుడు ఆశీర్వాదాలు విప్పబడితే అవి ఎప్పటికే అంటే అలా అంచెలంచెలుగా మనం పొందుకుంటూనే ఉంటాం అనమాట అండి. మరి ఈ దినము నీకు మరి మొదటి జామునే ఇంతటి ఆదరణకరమైన వాగ్దానాన్ని ఇచ్చాడు కదా, మరి అందుకు నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తుతులు చెప్తూ మరి ఆయన సన్నిధిలో ఒక్క 2 నిమిషాలు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసావనుకో, అది నీకు ఎంతో ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది. నీకే కాదు, నీ బిడ్డలకు, నీ బిడ్డలకు కూడా దీవెనకరంగా మారుతుంది అనమాట. నువ్వు చేసే ప్రతి ప్రార్థన మరి దేవుని సముఖంలో ఉంటుంది. అది మరి దానికి దేవుడు మరి ప్రతిఫలాలు ఎన్నో విధాలుగా నీకు ఇస్తాడు. అది పొందుకుంటూనే ఉంటాం అనమాట. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ బ్రతుకుల్లో, నా బ్రతుకుల్లో, మనందరి బ్రతుకుల్లో నెరవేర్పు కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.